మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఆదివారము పంచమి గ్లాసుడు కుంకుమ నీళ్లతో ఇలా చేస్తే 24 గంటల్లో మీ దశ తిరిగిపోతుంది. మీకు ఉన్న నరదృష్టి, మీపై ఉన్న ఏడుపులు అన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు మీరు జీవితంలో ఎదగడానికి ఉన్న అడ్డంకులు కూడా తొలగిపోతాయి. కుంకుమ నీళ్లకు అంతటి విశిష్టత ఉంది. అందులోనూ కుంకుమ నీళ్లతో ఆదివారం ఈ పరిహారం చేస్తే చాలా ప్రయోజనాలు కలుగుతాయి. మీ జీవితంలో ఉన్న సమస్యలు దాదాపు తొలగిపోతాయి. మనమందరం జీవితంలో ఎదుర్కొనే సమస్య ఆర్థిక సమస్య. కొందరికి డబ్బులు లేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరికొందరు ఎంత డబ్బు ఉన్నా తృప్తిగా జీవించలేరు. కొందరి జీవితాలు ఎలా ఉంటాయి అంటే వారి ఇంట్లో అవసరాలకు మించి వస్తువులు లేకపోయినా సంతోషంగా జీవించగలుగుతారు. మరికొందరి జీవితాలు ఎలా ఉంటాయి అంటే వారి అవసరాలకు మించి డబ్బు, ఆస్తులు, సదుపాయాలు అన్నీ ఉన్నా సంతోషంగా జీవించలేరు. దీనికి కారణం మీపై ఇతరుల ఏడుపు ఉండటం లేదా మీ ఇంటికి వాస్తు దోషాలు ఉండటం. మన దగ్గర డబ్బు లేకపోవడానికి మరియు డబ్బు ఉన్నా సంతోషంగా లేకపోవడానికి నరదృష్టియే ప్రధాన కారణమని పండితులు చెప్తూ ఉన్నారు. నరదృష్టి అనేది మనిషి యొక్క జీవితాన్ని తారుమారు చేస్తుంది. సుఖంగా జీవించలేరు. తినడానికి ఎన్ని ఉన్నా సంతృప్తిగా తినలేరు. కుటుంబంలో ఏదో ఒక సమస్య చెలరేగుతూనే ఉంటుంది. కారణం లేని గొడవలతో మనశ్శాంతి లేక జీవితాన్ని గడుపుతూ ఉంటారు. నరదృష్టి ప్రభావం ఒక కుటుంబాన్నే చిన్నాభిన్నం చేస్తుంది. అలాంటి నరదృష్టి ప్రభావం మీపై, మీ కుటుంబంపై కనుక ఉన్నట్లయితే మీరు కూడా ఈ సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. మరి ఆ సమస్యల నుండి బయటపడడానికి పరిహార శాస్త్రంలో కుంకుమ నీళ్లతో ఈ పరిహారం చెప్పబడింది. అది కూడా ఈ పరిహారం ఆదివారము పంచమి తిథి వచ్చినప్పుడే చేయాలి. ఇలా ఆదివారము పంచమి తిథి రోజున చేస్తే మీపై ఉన్న చెడు ప్రభావం, మీ ఇంటిపై ఉన్న ఏడుపులు అన్నీ కూడా తొలగిపోతాయి. మరి ఆ పరిహారం ఏమిటో తెలుసుకునే ముందు ఒక కప్ప గర్వంతో విర్రవీగి చివరికి ఎలాంటి స్థితికి చేరుకుందో తెలిపే కథను విందాం. కథలోకి వెళ్లే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వస్తే, ఒక అడవిలో సింహం రాజుగా ఉండేది. అది నడిచి వస్తూ ఉంటే చిన్న జంతువులన్నీ తలో దిక్కుకు పారిపోయేవి. ఒకవేళ పొరపాటున ఎదురుపడిన వెంటనే అడ్డు తప్పుకొని దానికి దండం పెట్టేవి. ఒక సాయంత్రం ఆ సింహం విహారానికి బయలుదేరింది. అది చూసిన జంతువులన్నీ ఆ దారి నుంచి దూరంగా వెళ్ళిపోయాయి. కొన్నేమో పొదల్లో దాక్కున్నాయి. కానీ ఇదంతా పట్టించుకొని ఒక చిరుకప్ప మాత్రం చెంగున గెంతుతూ దారికి అడ్డంగా తిరుగుతోంది. అది చూసిన ఒక ఎండ్రకాయ, కప్ప మిత్రమా, నీకు అడవికి రాజు అయిన సింహం రావటం కనిపించటం లేదా ఏమిటి? నీ కుప్పిగంతులు ఆపి ఎక్కడైనా దాక్కోలేదంటే ప్రాణాలు దక్కవు అని హితవు పలికింది. దానికి కప్ప, అడవికి రాజైతే నాకేంటి, నేను ఇలాగే గంతులు వేస్తూ ఉంటాను అంటూ చెంగున ఎగరసాగింది. సింహం అక్కడకు రానే వచ్చింది. తనకు ఏమాత్రం భయపడకుండా గెంతుతున్న ఆ చిరుకప్పను చూసి ఉరుములా గర్జిస్తూ, ఓయ్ కప్ప, నీ గెంతులు ఆపు, లేకపోతే నిన్ను చంపేస్తాను అంది సింహం. ఏంటి, నన్ను నువ్వు చంపుతావా? అది నీ వల్ల కాదు, వెళ్ళు, నీ ప్రతాపం మరో జంతువు మీద చూపించు అంటూ నవ్వింది. అస్సలు భయపడకుండా ఆ చిరుకప్ప సింహం చుట్టూ గెంతసాగింది. సింహం తన పంజా ఆ కప్ప మీదకు విసరగా అది తప్పించుకొని వెనకకు దూకింది. అలా సింహానికి చిక్కకుండా ముందుకు వెనుకకు, అటు పక్కకు ఇటు పక్కకు గెంతింది. దీంతో విసుగు చెందిన సింహం, నేను అడవికి రాజైనా ఈ కప్పను ఏమీ చేయలేకపోతూ ఉన్నానే, అయినా ఈ చిరుజీవితో నాకేంటి అని మనసులో అనుకుంది. కాసేపటికి అక్కడి నుంచి సింహం తన దారిన తాను వెళ్ళిపోయింది. ఈ పరిణామంతో కప్ప ఉబ్బి తబ్బిబ్బైపోయింది. చూసారా, నేనెంతో పరాక్రమవంతురాలిని. అడవికి రాజైన సింహం కూడా నన్ను ఏమీ చేయలేక చేతులెత్తేసింది. ఓడిపోయి పారిపోయింది. ఇప్పట్నుంచి ఇక నేనే ఈ అడవికి రాజును అని గర్వంతో విర్రవీగింది. ఆ ప్రదేశమంతా కూడా గెంతసాగింది. ఎండ్రకాయ దగ్గరకు వచ్చి, ఏం మిత్రమా, ఇంకా ఆ రాయి కింద దాక్కునే ఉన్నావా? ఎందుకు బయటకురా? ఆ సింహాన్ని ఎదిరించి పోరాడాను. దెబ్బకు అది నాకు భయపడి పారిపోయింది అంది పెద్దగా నవ్వుతూ చిరుకప్ప. ఎండ్రకాయ బయటకు వచ్చి, ఆ సింహం నీకు భయపడి ఏమీ పోలేదు. మనలాంటి చిరు జీవులపై అది తన ప్రతాపం చూపదు.
అయినా నీకు అంత గర్వం పనికిరాదు. నోరు అదుపులో పెట్టుకో, లేకపోతే ఎప్పటికైనా ప్రమాదమే అంది. అప్పటి వరకు సింహానికి భయపడి దాక్కున్న ఒక పాము పుట్టలో నుంచి తల బయటకు పెట్టింది. చిరుకప్ప వెండ్రకాయ మాటలకు విసుగు చెందింది. కప్ప కన్ను మిన్ను కానక పిచ్చిదానిలా గెంతుతూ పుట్ట దగ్గరగా వెళ్ళింది. పామును చూసి, ఏంటి సర్పమా, నువ్వు సింహానికి భయపడి పుట్టలోకి దూరావే? ఇంత పొడవున్నావు, నాలాగా ధైర్యంగా సింహాన్ని ఎదిరించలేవా అంది. చిరుకప్ప మాటలు పాముకు కోపం తెప్పించాయి. కప్ప, సింహాన్ని ఎదిరించాను అన్న భ్రమలో ఏకంగా నా ముందుకే వచ్చావా? ఇతర జంతువులు ఏవైనా రాజుగా ఉంటానని పోరాడడానికి వస్తే సింహం తన ప్రాణాలైనా వదిలేస్తుందేమో గాని తన తల వంచనే వంచదు. కేవలం ఆహారం కోసమే కాదు, ఏ జీవినైనా తన రాజ్యాన్ని ఆక్రమించడానికి వచ్చినా చంపేస్తుంది. అడవిని కన్న బిడ్డలా కాపాడుకుంటుంది. అది మనకు రాజు, అందుకే మృగరాజును అడవంతా గౌరవిస్తుంది అని పాము చెప్పింది. కానీ చిరుకప్పకు ఆ మాటలు చెవికక్కలేదు. పైగా నువ్వు నిజంగానే సింహానికి భయపడి పుట్టలోకి దూరావు. నేను చూడు ఎంత ధైర్యంగా ఉన్నానో అంటూ పామును హేళన చేస్తూ గెంతుకుంటూ వెళ్ళసాగింది. దాంతో పాముకు కోపం మరింత ఎక్కువయింది. వెంటనే చిరుకప్పను నోటకరిచి గుటుక్కున మింగేసింది. పుట్టలోకి వెళ్ళిపోయింది. చిరుకప్పకు పట్టిన దుస్థితిని చూసి ఎండ్రకాయ జాలిపడింది. తర్వాత కాసేపటికి అది కూడా తన దారిన తాను వెళ్ళిపోయింది. ఇందులో ఈ కథలో నీతి మనకు ఏమి తెలియజేస్తుంది అంటే, ఎవరైనా అహంకారంతో లేదా గర్వంతో విర్రవీగిన మాట్లాడిన వాళ్ళ ప్రాణాలకు ముప్పు తెచ్చుకునే అవకాశం ఉన్నది అని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. ఇక వీడియోలోకి వస్తే, ఆదివారము పంచమి రోజు సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత ఈ పరిహారం చేస్తే మీ దశ తిరిగిపోతుంది, నరదృష్టి నరఘోష వంటివి తొలగిపోతాయని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. అంటే సాయంత్రం పూటనే ఈ పరిహారాలు చేయాలి. ఈ పరిహారానికి ఒక గ్లాస్ తీసుకోండి. ఆ గ్లాసు ఏదైనా సరే పర్వాలేదు, గాజు గ్లాసు తీసుకుని దానిని కడిగి అందులో నీళ్లు పోయండి. ఆ తర్వాత మీ చేతితో కుంకుమను తీసి ఆ గ్లాసులో వేయండి. మీ ఇంటిలో ఎంతమంది ఉంటే అన్నిసార్లు కుంకుమను మీ చేతితో తీసి ఆ గ్లాస్ నీళ్ళల్లో వేయండి. ఇలా వేయటం వల్ల మీ ఇంటిలో వారిపై ఉన్న చెడు ప్రభావం కూడా పోతుంది. ఎవరైనా సరే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆ సమస్యలు కూడా పోతాయి. ఇక కుంకుమను వేసిన తర్వాత ఆ గ్లాసును ఒక బాత్రూంలో తప్ప అన్ని గదులలో తిప్పుతూ మన ఇంటిలో ఉన్న చెడు అంతా కూడా పోవాలని అనుకోండి. ఇలా అనుకుంటూ అన్ని గదుల్లో తిప్పి ఆ కుంకుమ నీళ్ళ గ్లాసును ఇంటి బయట పడేయండి. మీరు నడిచే దారిలో కాకుండా పక్కకు ఆ నీళ్లను పోసేయండి. ఆ తర్వాత ఆ గ్లాసును డైరెక్ట్గా ఇంట్లోకి తీసుకుని వెళ్లకుండా బయటనే ఆ గ్లాసును శుభ్రంగా కడగండి. అందులో కుంకుమ నీళ్ళు అనేవి ఉండకూడదు. చాలా శుభ్రంగా కడిగి ఆ గ్లాసును బయటనే ఉంచండి. గ్లాసు ఎండిపోయిన తర్వాత ఇంట్లోకి తీసుకుని వెళ్ళండి, లేదా బయట వదిలేసినా పర్వాలేదు. ఈ పరిహారం చేసే ముందు మీరు కాళ్ళు చేతులు కడుక్కోవాలి. వీలైతే స్నానం చేయండి. కానీ మీరు శుభ్రంగా ఉంటే ఈ పరిహారం చేయాలి. అంటే మీరు శుచిగా శుభ్రంగా ఉంటేనే ఈ పరిహారం మీకు పనిచేస్తుంది. కాబట్టి శుచిగా శుభ్రంగా ఉంటేనే ఈ పరిహారం చేయండి. ఆడవారు చేసినా మగవారు చేసిన ఆదివారం పంచమి రోజు సాయంత్రం స్నానం చేసి ఈ పరిహారం మొదలుపెట్టాలి, లేదా కనీసం స్నానం చేయాలి. అలాగే ఈ పరిహారంలో మీరు గుర్తుకు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, గ్లాస్లో కుంకుమ వేసేటప్పుడు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల పేర్లను తలుచుకుంటూ వేయండి. ఈ పరిహారం మీరు ఒక్కరే చేసిన ఫలితం మాత్రం మీ కుటుంబంలో ఉన్న వారందరికీ కూడా దక్కుతుంది. ఈ పరిహారం చేయటం వల్ల కుటుంబంలో ఉన్న సమస్యలు తగ్గుతాయి. మీరు ఆర్థిక పరంగా ఎదగడానికి అవకాశాలు వస్తాయి. ఈ పరిహారం చేసిన 24 గంటలకే మీ దశ మారిపోతుందని పరిహార శాస్త్రంలో చెప్పబడింది. మరి మర్చిపోకుండా ఆదివారము పంచమి తిథి రోజు కుంకుమ నీళ్ళతో ఈ పరిహారాన్ని చేసి మీపై ఉన్న ఇంటిపై ఉన్న చెడు ప్రభావం నుండి బయటపడి ఆనందంగా సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.